మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి సమయంలో మరి కరోనాను బట్టి లోకమంతా ఎంతో ఇబ్బందికర పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ మరి ఆ దేవాది దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఆయన ఇచ్చిన మంచి స్థితిని బట్టి ఆయన నామాన్ని మహింపరుస్తున్నాను. మరి నేను ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తూ దేవా మరి కొన్ని విషయాలు బిడ్డలతో పంచుకోవాలని మరి ప్రార్థన చేసినప్పుడు ఏ రీతిగా బిడ్డలతో నేను మాట్లాడాలని నేను ఆయన యొక్క సహాయం కోరుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొన్ని విషయాలు మరి జ్ఞాపకం చేశారు. ఆ విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా మరి మనం అనేక సార్లు అనేక అంశములు వాక్యం ద్వారా విన్నాం, అనేక మరి ఉపదేశములు మనం విన్నాం. అయితే ఈ సందర్భంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి బైబిల్లో మరి పరిశుద్ధ గ్రంథంలో మొదటి గ్రంథమైన ఆదికాండం నుంచి మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను దేవుని యొక్క మరి ప్రేరేపణ చేత ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. అయితే ఈ ఆదికాండం మనం చూస్తే బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో మొదటి పుస్తకము అలాగే గ్రంథము ఆదికాండము. మరి నిజంగా ఈ ఆదికాండంలో చూస్తే ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి దేవుడు తన యొక్క ప్రణాళికలో మరి దేవుడు సృష్టించిన తర్వాత మానవుని నిర్మించి ఆ మానవుడైన ఆదాము అవ్వ ద్వారా ఈ లోకంలోనికి మనిషి జాతిని దేవుడు తీసుకొచ్చి అటు తర్వాత మనం అనేక వ్యక్తులను చూస్తూ ఉంటాం, అనేక చరిత్ర చూస్తూ ఉంటాం. దేవుడు నోవాహును మరి జలప్రలయం నోవాహుని ఏర్పరచుకోవటం, తర్వాత అబ్రహామును దేవుడు పిలవటం, ఈ రీతిగా అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. మరి ఆదాము అవ్వతో ప్రారంభమైన ఆదికాండము యోసేపు మరి అలాగే యాకోబు యొక్క మిగిలిన సంతానము ఐగుప్తులో నివసించడంతో ముగుస్తుంది. ఈ 50 అధ్యాయాలు గల ఆదికాండంలో మరి ప్రాముఖ్యంగా అనేక మంది బిడ్డలు మనకు కనపడుతూ ఉంటారు. ప్రాముఖ్యంగా మంచి విశ్వాస జీవితం కలిగి మాదిరికరమైన జీవితం కలిగిన బిడ్డలు 7 మనకు ప్రాముఖ్యంగా కనపడతారు. మరి వారు ఎవరు అని మనం కనుక ఆలోచిస్తే మొదటిగా హేబేలు, రెండవదిగా హానోకు, మూడోవాడు నోవహు కనపడతారు, నాలుగవదిగా అబ్రహాము, ఐదవదిగా ఇస్సాకు, ఆరవదిగా యాకోబు, ఏడవదిగా యోసేపు. 7 బిడ్డలు కూడా మనకు ప్రాముఖ్యంగా మరి మంచి విశ్వాసం జీవితం కలిగిన బిడ్డలుగా మనకు కనపడతారు. వీరు కాకుండా మరి ఇంకా అనేక బిడ్డలు ఉన్నారు. మరి వారిని కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటి పురుషులైనటువంటి ఆదాము అవ్వ, అలాగే మరి ఆదాము అవ్వ యొక్క ప్రధానమైన ప్రథమ సంతానమైన కయ్యను, అలాగే మరి ఆదాము అవ్వని మరి లోకముని దేవుని నుంచి దూరపరిచిన అపవాది, అలాగే మరి ప్రాముఖ్యంగా మరి నోవాహు యొక్క 3 కుమారులు కనపడతారు. అలాగే మరి ఇంకా ప్రాముఖ్యంగా మనం చూస్తే మరి ఎలియాజరు, అబ్రహాము యొక్క మరి దాసుడని ఎలియాజరు కనపడతాడు. అలాగే అబ్రహాము యొక్క సాటి అయిన సహాయకురాలు, మరి నిజంగా విశ్వాసంలో మరి స్త్రీలందరికీ మాదిరికరమైన జీవితం కలిగిన శారా కనపడుతుంది. అలాగే యాకోబు యొక్క భార్యలు మరి లేయా, రాహేలు కనపడతారు. ఈ రీతిగా అనేక మంది బిడ్డలు మనకు కనపడుతూ ఉంటారు. మరి దేవుని చిత్తమైతే ప్రతిరోజు కూడా వీరి నుంచి ఒక్కొక్కరి జీవితంలోంచి ఒక్కొక్క విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మాదిరికరంగా తీసుకుంటూ, ఉదాహరణగా తీసుకుంటూ, వారు చేసిన విషయాల్లో ఏది మరి దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నాయో అవి మనం తీసుకుంటూ, ఏవి దేవునికి వ్యతిరేకమైన జీవితం కలిగి ఉన్న వాటిని తీసేసుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకు దేవుడు మరి బైబిల్లో మంచి ఒకటే పెట్టలేదు, చెడు కూడా ఎందుకు పెట్టాడంటే మంచిని మనం నేర్చుకోవాలని, చెడును మనం విసర్జించాలని. ఆ ఉద్దేశంతో దేవుడు ఎక్కడా కూడా బైబిల్లో ఎటువంటి దాపరికాలు లేకుండా కేవలం ఏదో దేవుని యొక్క శక్తిని మాత్రమే కాకుండా ప్రతి మాట కూడా ఆయన తెలియజేస్తూనే ఉన్నాడు. అందుకనే ఈ యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథమైంది. ఎందుకు ఆ యొక్క అపవిత్రత కార్యాలు కలిగిన విషయాలు కూడా జ్ఞాపకం చేశారంటే వాటి నుంచి మనం నేర్చుకొని వాటిలన్నింటినీ మనం విడిచిపెట్టాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఈ సమయంలో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్న మొదటి వ్యక్తి ఆదాము. ఈ సృష్టికి మూల పురుషుడైన ఆదాము గురించి మీతో నేను కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మనందరూ తెలుసు, మొదటిగా పురుషుడు ఆదాము అలాగే అవ్వ. వారి యొక్క సంతానం ద్వారానే మనందరం కూడా ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నాం. ఆ విషయం మనకందరూ తెలుసు. అయితే ఈ ఆదాము నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అన్న విషయాల్లో మొదటిగా చూస్తే దేవుడు ఆదాముకు చాలా ఘనత ఇచ్చాడు. నిజంగా అటువంటి ఘనత కలిగిన ఆదాము మరి పతనం అయిపోయాడు, మనకు తెలుసు. ఏమిటి ఆదాముకున్న ఘనతలు అంటే మొదటిగా చూద్దాం. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం,
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను. నిజంగా ఆదాముకున్న మొదటి ఘనత మనం చూస్తే దేవుని యొక్క సొంత రూపమందు ఆయన యొక్క పోలికలో దేవుడు ఆదామును చేశాడు. నిజంగా ఎంత ఘనత అది! ఆదాముని దేవుడు సృజించాలని ఆశపడినప్పుడు వేరే ఒక వ్యక్తిలాగానో వేరే వారి పోలిక చొప్పున చేయాలని ఆశపడలేదు, కానీ తన యొక్క సొంత స్వరూపం అంతా దేవుడు చేయాలని ఆశపడ్డాడు. అంటే దేవుని యొక్క సొంత రూపాన్ని కలిగిన వ్యక్తి ఆదాము. రెండవదిగా చూద్దాం, ఆదికాండము 2:8 ఒకసారి చూద్దాం. ఆదికాండము 2:7 చదువుతున్నాను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నిజంగా మరి రెండవ ఘనత, రెండో ఆధిక్యత ఆదాంకి ఏముందంటే దేవుని యొక్క స్వహస్తముతో చేయబడిన వ్యక్తి ఆదాము. నిజంగా ఎంత ఘనత అది! మొదటిగా చూసా దేవుని యొక్క సొంత పోలికతో, అంటే దేవుని యొక్క స్వరూపముతో ఆదాము చేయబడ్డాడు. రెండోదిగా దేవుని యొక్క సొంత హస్తముతో ఆ మంటిని తీసుకొని దేవుడు మరి ఒక మనిషిగా చేసి ఒక రూపం ఇచ్చి దానిలో ఆయన యొక్క జీవవాయువుని ఊదాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మూడోదిగా చూద్దాం, ఆదాములో ఉన్న మరొక శ్రేష్టమైన మరి ఘనత, దేవుడి ఘనత మనం చూస్తే మరి ఆదికాండము 2:18 చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదమనుకునేను. నిజంగా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు ఆదాము. నిజంగా ఆదాము పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఏదో ఆదాము సృజించిన తర్వాత అతను ఒంటరిగా విడిచిపెట్టాల, అతను ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్న ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆదాము. కాబట్టి మూడవదిగా ఆదాముకున్న ఘనతగా మనం ఏమిటి ఈ వాక్య భాగం మనం నేర్చుకుంటే, ఒక ప్రణాళిక కలిగి ఉన్న వ్యక్తిగా, దేవుని యొక్క ప్రణాళిక కలిగి ఉన్న వ్యక్తిగా ఆదాము ఉన్నాడు. నాలుగవదిగా చూద్దాము, ఆదికాండము 2:19-20 దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షును నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. నిజంగా మరి దేవుడు ఇచ్చిన మరొక శ్రేష్టమైన ఆధిక్యత, శ్రేష్టమైన ఘనత ఏంటంటే ఈ సృష్టి మొత్తానికి కూడా, మరి సృష్టిలో ఉన్న ప్రతి జీవికి, ప్రతి జీవరాశికి ఏ పేరు పెట్టాలో అటువంటి అవకాశాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఆ సృష్టికి పేర్లుగా ఆయన పెట్టలా, ఆ దేవుడు పెట్టలేదు, కానీ అటువంటి అటువంటి ఆధిక్యతని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. నిజంగా ఈరోజు మనం భూజంతువుల్లో పిలబడుతున్న ప్రతి దాని పేరు ఆదాము చేత పెట్టబడిన పేరే. ఎందుకంటే అది పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎంతో ఆధిక్యతను దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఐదవదిగా దేవుడిచ్చిన మరొక ఆధిక్యతను మనం చూద్దాం. ఆదికాండము మరి 1:28 చూద్దాం ఒకసారి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లాగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. నిజంగా దేవుడు ఆశీర్వదించాడు ఆదాముని. అటువంటి ఆధిక్యతను ఆదాము కలిగి ఉన్నాడు. మరి 5 ఆశీర్వాదాలు, అందులో 5 విషయాలు మనం చూస్తాం. నిజంగా అటువంటి ఘనత కలిగిన ఆదాముగా దేవుడు మనం చూస్తున్నాం. నిజంగా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తిగా ఆదాము ఉన్నాడు. దేవుని యొక్క సొంత రూపంలో చేయబడిన వ్యక్తిగా ఆదాము ఉన్నాడు. అలాగే దేవుని యొక్క స్వహస్తాలతో చేయబడిన వ్యక్తిగా ఆదాము ఉన్నాడు. అలాగే ప్రతి జీవికి పేరు పెట్టిన వ్యక్తిగా ఆదాము ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఆదాము ఉన్నాడు. నిజంగా ఎంత ఘనతలు ఉన్నాయి ఆదాముకి! ఇటువంటి ఘనతలు ఉన్న ఆదాముకి దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు. ఏమిటి ఆ మాట అంటే మనందరూ తెలుసు. మరి ఆ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదాముని అక్కడ పెట్టి, అయ్యా తన భార్య ఇద్దరిని అక్కడ పెట్టి మీరు అన్ని ఫలాలు తినండి, మంచి చెడులు ఇచ్చే ఫలాన్ని మాత్రము తినవద్దు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆధిక్యతని ఇచ్చిన దేవుడు ఆజ్ఞ కూడా తెలియజేశాడు. నిజంగా ఆదాముకి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు, అదే రీతిగా ఆజ్ఞ కూడా తెలియజేశాడు. అయితే మా అందరూ తెలుసు, ఆదాము మరి ఆ ఆజ్ఞని అతిక్రమించాడు. దేవుని వాక్య యాకోబు పత్రికలో చెప్తుంది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి మనం 3వ అధ్యాయంలో చూస్తే మరి అపవాది, మరి ఆ సర్పము వచ్చి మరి నిజంగా అవ్వని ప్రేరేపించబడినప్పుడు అవ్వ ఆ పండ్లు కొన్ని తిని తన భర్తకి ఇవ్వటం మనకు తెలుసు. ఆ భర్త అయిన ఆదాము ఆ పండ్లు తిన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడా అని. అయితే ఆదాము చెప్పిన మాట, అయ్యా నేను దిగంబరిగా ఉంటే కనుక దావుకుంటుని అన్నాడు. నిజంగా ఆధిక్యత కలిగిన ఆదాము, దేవుని చేత ఘనత కలిగిన ఆదాము, దేవుని చేత దీవించబడిన ఆదాము చివరికి ఎలా మిగిలిపోయాడంటే తన యొక్క మహిమ వస్త్రాన్ని కోల్పోయాడు, దిగంబరిగా మిగిలిపోయాడు. కారణం మనందరికీ తెలుసు, ఆజ్ఞ అతిక్రమించాడు.
దేవుడు తినవద్దు అన్న పండుని ఆదాము తిన్న ఆ చెట్లు ఫలాలను తిన్నాడు కాబట్టి తను వెంటనే తనలో ఉన్న మహిమ వస్త్రాన్ని కోల్పోయి ఆయన దిగంబరిగా మార్చబడ్డాడు. మరి అదే రీతిగా ఇంకా చూస్తే మరి నిజంగా అంత మాత్రమే కాదు, దిగంబరిగా మార్చబడమే కాదు కానీ దేవుని చేత శపించబడిన వ్యక్తిగా మనం చూద్దాం. మరి మనం చూడొచ్చు ఆదికాండం చూడండి ఒకసారి 3వ అధ్యాయము 12వ చూద్దాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బతుకు దినమున నీవు దాని పంట తిందువు. అది ముండ్ల తొప్పలను గచ్చబొదులను నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడుతువి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అని చెప్పాను. నిజంగా ఆదాము ఎంత దేవుని యొక్క ప్రాణానికి కోల్పోయి మనం చూస్తున్నాం. నిజంగా దేవుడు ఆధిక్యతనిచ్చి ఆశీర్వదిస్తే ఇచ్చిన తర్వాత కూడా అటువంటి ఆశీర్వాదాన్ని ఆధిక్యతను కోల్పోయాడు. మరి దేవుడు చేయొద్దు అన్న పనుని తినబట్టే. ఒకసారి చూద్దాం, యోబు గ్రంథంలోంచి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఇక్కడ యోబు ఒక మాట చెప్తున్నాడు తన స్నేహితులతో, ఆదాము చేసినట్లు నా దోషములను నేను దాచిపెట్టుకొని. నిజంగా దేవుడు పిలిచినప్పుడు అయ్యా నన్ను క్షమించమని అడగలేదు ఆదాము. ఏం చేసిన తన యొక్క దోషాన్ని దాచిపెట్టుకుంటున్నాడు. తను చేసిన తప్పుని తన భార్య అయిన అవ్వ మీద నెడుతున్నాడు. అవ్వ తప్పు చేసింది కాదంటలేదు, కానీ దేవుడు మాట విన్నాడు కదా, దేవుని ఆజ్ఞ ఉంది కదా, ఎందుకు ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము ఏం చేస్తున్నాడంటే తన యొక్క దోషాన్ని కప్పిపెట్టుకుంటున్నాడు. మరి ఈ వాక్యం చూస్తున్న ప్రతి సహోదరుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ప్రతి పురుషుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు బహుశా నువ్వు కుటుంబ యజమానిగా ఉన్నావేమో, లేదా ఒక యవ్వనస్తుడిగా ఉన్నావేమో, దేవుని చేత దీవించబడిన వ్యక్తిగా ఉన్నావేమో, ఒకవేళ దేవుని చేత దీవించబడి తిరిగి మరి లోకంలో కలిసిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో, ఒకవేళ దేవుని యొక్క ఆధిక్యతలు చూసి కూడా, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా చూసి కూడా ఇంకా లోకానికి మరి దగ్గరగా ఉంటూ దేవుడికి దూరంగా జీవిస్తున్నావేమో, లేదా తిరిగి శ్రమంలో నువ్వు ఉన్నావేమో. ఎవరైనా సరే ఎటువంటి స్థితిలో ఉన్నా సరే వారితో దేవుడు ఆదాము జీవితం ద్వారా మనకు ఒక పాఠాన్ని నేర్పించని ఆశపడుతున్నాడు. నిజంగా ఆదాముకి ఎన్నో ఘనతలు ఇచ్చాడు, ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. ఆత్మస్థితిలో దేవుడు కొన్ని ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు, ఎంతో ఘనత ఇచ్చాడు. ఒకప్పుడు మన స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు. అయినప్పటికీ కూడా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఎలా ఉండాలి, ఆత్మస్థితిలో ఎలా జీవించాలి, మనం ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూనే ఉంటుంది ఎల్లప్పుడూ. అయితే ఆదాము ఏ రీతిగా ఆజ్ఞను మీరాడు, మనం కూడా ఆజ్ఞను మీరుతున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆజ్ఞ మీరటం వల్ల ఆదాము జీవితంలో వచ్చింది ఏంటంటే మరణం వచ్చింది. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు అని దేవుడు మాట్లాడాడు. నిజంగా ఒకవేళ ఆ రోజు ఆదాము కనుక ఆజ్ఞ మేరకుండా ఉన్నట్లయితే మరి దేవుని ప్రణాళిక ఎలా ఉండేదో మనందరికీ ఊహకందని విషయం అది. కానీ దేవుని యొక్క మరి ఆజ్ఞను మీరాడు కాబట్టి ఆదాము పతనమైపోయాడు. మరి మన్నులోకి తిరిగి మరణమయ్యే స్థితిలోకి వెళ్ళబడ్డాడు. మరి నిజంగా దేవుని యొక్క ఉగ్రతని చూశాడు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం కూడా ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నేను ఒకసారి చదువుతున్నాను, మీరు చూడండి బైబిల్ ఉన్నవారు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఆదాము ఏ రీతిగా నిబంధన మీరాడో, అంటే ఆదాము ఏ రీతిగా ఆజ్ఞ అతిక్రమించాడో ఇశ్రాయేలు కూడా అదే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడటం కాదు, నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావేమో, దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించలేకపోతున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకరు ఇప్పుడు నీ కుటుంబంలో నెమ్మది లేని స్థితి ఉంటే, నీ కుటుంబంలో దుఃఖం ఉంటే, నీ కుటుంబంలో అసమాధానం ఉంటే, బహుశా ఒక కుటుంబ యజమానిగా ఒక పురుషుడికి ఉండవలసిన ఆ దేవుడు చెప్పిన అటువంటి వాక్యానుసరణ జీవితం నీలో లేదేమో. ఒకసారి ఆయన ఇచ్చిన ఆధిక్యతను నువ్వు కోల్పోయావేమో. ఆయన అనేక సార్లు మంచి మంచి తలాంతులతో మంచి ఆధిక్యతలు నీకు ఇచ్చాడు, కానీ నువ్వు ఆధిక్యతను కోల్పోయేవేమో. అందువల్లనే ఈరోజు నీ కుటుంబంలో సమస్య వచ్చి ఉండొచ్చు, అందువల్లనే నీ హృదయంలో నెమ్మది లేని స్థితి ఉండొచ్చు. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, నిన్ను నీవు సరి చేసుకోగలిగితే, నీ యొక్క పాపములను ఒప్పుకొని తిరిగి దేవుడి దగ్గరికి వస్తే, ఆయన కృపాసనం దగ్గర నువ్వు కనుక రాగలిగితే
దేవుడు తిరిగి నీ జీవితాన్ని కడతాడు. ఎందుకంటే ఆ రోజు ఆదాము ఉన్నది మరి దేవుని యొక్క ఉగ్రత దినాల్లో ఉన్నాడు, కానీ ఈరోజు మనము దేవుని కృపా దినముల్లో ఉన్నాం. ఎందువలన యేసు ప్రభు వారు తానే ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం, మన యొక్క పాపములు శాప నిమిత్తం కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. నిజంగా అటువంటి దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే, మన యొక్క పాత జీవితాన్ని ఒప్పుకొని క్షమించమని ఆయన అడిగితే ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఒక ఇంటి యజమానిగా ఉంటూ నిజంగా ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉంటున్నావా? నీ బిడ్డలకు ఒక మాదిరి, నీకు కుటుంబంలో ఒక మాదిరి, ఇరుగు పొరుగు వారి ముందు ఒక మాదిరి నువ్వు కలిగి ఉంటున్నావా? మూల పురుషుడైన ఆదాము మాదిరిని కోల్పోయాడు. మరి నిజంగా మనందరం కూడా ఆదాము గురించి పేరు రాగానే మనందరూ తెలిసిన ఒకే ఒక మాట ఏంటంటే, ఆదాము ఆజ్ఞని అతిక్రమించాడు. అదే రీతిగా నీ కుటుంబంలో నీ బిడ్డలు, అలాగే నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు, బంధువులు నీ పేరు చెప్పగానే వారు నీలో ఏం చూస్తున్నారు? ఒక మాదిరికరమైన జీవితం చూస్తున్నారా, లేదా నీలో ఉన్న లోపాలు చెప్పేవారుగా ఉన్నారా? అందరిలో లోపాలు ఉన్నాయి కాదంటలేదు, మనందరం కూడా మనుషులం, లోపాలు ఉంటాయి. కానీ దాన్ని సరి చేసుకునే గొప్ప అవకాశం లోకంలో ఎక్కడా దొరకదు. కానీ ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ కన్నీరు కార్చి మన పాపములు ఒప్పుకుంటే దేవుడు మనలో ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి పాపాన్ని తీసివేసి మనల్ని సరిచేసి నిజంగా ఆయన మన అందరినీ కూడా ఈ లోకం ముందు తన యొక్క సాక్ష్యాన్ని నిలబెడతాడు. రే సహోదరి, సహోదరుడా, ముఖ్యంగా కుటుంబ యజమానుల సహోదరులందరికీ దేవుడు ఆదాము జీవితం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం సరి చేసుకుందాం. ఘనత కలిగిన ఆదాము దేవుడిచ్చిన ఘనతను కోల్పోయాడు. ఆశీర్వదించబడిన ఆదాము దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. మరి జీవవాయువును వదిలిన ఆదాము, మరి దేవుని యొక్క జీవాన్ని పొందుకున్న ఆదాము తిరిగి మరణాన్ని పొందుకున్నాడు. కారణం, తన దోషాన్ని కప్పిపెట్టుకున్నాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. మన దోషాలు కప్పు పెట్టుకోవద్దు, దయచేసి సాకులు చెప్పవద్దు. ఎందుకు నీ కుటుంబంలో ఈ సమస్య అంటే నీ భార్య పట్ల, నీ భార్య వల్ల, నీ బిడ్డల వల్ల వచ్చింది, దయచేసి అటువంటి సాకులు చెప్పొద్దు. ఆదాము అదే సాకు చెప్పాడు. అవి వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. చాలా మంది పురుషులు అంటారు, నా కుటుంబాన్ని బట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, లేదా ఫలానా వ్యక్తి వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. కాదు, అది నువ్వు ఈరోజు ఇలా ఉన్నావంటే బహుశా నీ లోపం అయి ఉండొచ్చు. నువ్వు సరి చేసుకో. దేవుని యొక్క కృపాసనం దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేయి, కన్నీరు కార్చు. దేవుడు కృప కలిగిన దేవుడు, కృప కలిగిన యేసే తిరిగి నీ జీవితాన్ని కడతాడు. అందుకే దేవుడు ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి విన్న మాట ద్వారా మనం పరిశీలన చేసుకుందాం. ఆదాము ద్వారా మనం పరిశీలన చేసుకుంటూ మనలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా సరి చేసుకుంటూ ఆ మహిమ కలిగిన దేవుని దగ్గరికి వచ్చి మరి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిరిగి మన కుటుంబాన్ని కడతాడు, మన హృదయం నెమ్మదినిస్తాడు. అటువంటి స్థితి మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మాతో కలిసి ఏకీవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజ్యానికి వందనాలు. నేను ఈ సమయంలోని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి ఇప్పుడు దాకా ఈ మాటలు ఎవరైతే మాతో కలిసి ఏకీవించారో వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి, నీకే వందనాలు. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు, ప్రతి ఒక్కరిని మీరు సరిచేయండి. మరి తండ్రి నీకు వందనాలు. నిజంగా ఆదాము జీవితాన్ని మాకు తెలియజేసిన దేవా, మరి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఆదాములో ప్రభా ఎటువంటి నాయన దోషము కప్పిపెట్టుకున్నాడో అటువంటి జీవితాన్ని తీసేయమని కోరుకుంటున్నాను. ఆదాము ఏ రీతిగా ప్రభా ఈ యొక్క నిబంధనను మీరాడో అటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డలో తీసివేయమని కోరుకుంటున్నాం. ప్రతి బిడ్డకి ఎవరైతే ప్రభా క్షమాపణ కోరుకుంటున్నారో, ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారిని చేతులకు అప్పగిస్తున్నాను దేవా. ఇప్పుడే వారి యొక్క క్షమాపణ మీరు ప్రభా మన్నించమని కోరుకుంటున్నాం ప్రభా. స్తోత్రములు. వారిని మార్చండి, వారి జీవితాన్ని కట్టండి, వారి హృదయంలో నెమ్మది దయచేయండి, కుటుంబంలో సంతోషము సమాధానం దయచేయమని కోరుకుంటూ మరొకసారి ఏకీవించిన ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తుండగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, వారి హృదయంలో నెమ్మది సంతోషము సమాధానం దయచేయమని నాయన సమస్త మహిమ మీరే పొందుకోమని మా కొరకు త్వరలో రాన్న యేసు అతి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ లైవ్లో ఎక్కిపించే ప్రతి బిడ్డకి సదాకాలం తోడుగా ఉండను గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.